ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఇది వచ్చేసి మనకు యూనిక్స్ ఇండియా నుండి వచ్చిన ఎయిర్ బడ్స్ Z1 రూజో. ఇది రీసెంట్గా లాంచ్ అయిన TWS ఇయర్ బడ్స్ అండ్ మీకు దొరికే ప్రైస్ ట్యాగ్ 899. నేను ప్రైస్ ట్యాగ్ ముందు చెప్పేస్తున్నా. బిలో 1000 రూపీస్లో ఈ TWS ఇయర్ బడ్స్ని మీరు బై చేసుకోవచ్చు. కానీ బాక్స్ మీద MRP విషయానికి వస్తే 3499 ఉంది. కానీ మీకు దొరికే ప్రైస్ ట్యాగ్ మాత్రం 899. గుర్తుపెట్టుకోండి. అండ్ మనకు డిజైన్ వచ్చేసి కొంచెం ఈ విధంగా ఉంటుంది. ప్రజెంట్ నా దగ్గర ఉంది వైట్ కలర్ వేరియంట్ అనమాట. అండ్ మనకు ఇటువైపు మీరు నోటీస్ చేస్తే కొన్ని ఫీచర్స్ని హైలైట్ చేశారు. రియల్ సైడ్లో మనకు ఫీచర్స్ అండ్ మనకు MRP ప్రైస్ ట్యాగ్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక బాక్స్ని ఓపెన్ చేద్దాము. నేను కూడా ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నా. ఈ విధంగా ఉంటుందో TWS ఇయర్ బడ్స్. ఓకే, ప్యాకేజింగ్ విషయానికి వస్తే బాక్స్ అయితే కంపేర్ టు అదర్ TWS ఇయర్ బడ్స్ కొంచెం పెద్దగా ఉంది కదా బాక్స్. నాకైతే అలానే అనిపించింది. ఓకే, నైస్. బాక్స్లో మనకు ఓకే యూజర్ మాన్యువల్ ఉంది. ఒక యూజర్ మాన్యువల్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. దీంతో మనకు పెద్దగా అవసరం లేదు. పక్కన పెట్టేస్తే ఓకే, మనకు ఈ విధంగా TWS ఇయర్ బడ్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు టైప్ C కేబుల్ ఇచ్చారు ఛార్జింగ్ కోసము. మీకు కావాలనుకుంటే మాత్రం దీంతో మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. కానీ యూజువల్గా ఉంది కదా స్మార్ట్ ఫోన్ యొక్క ఛార్జర్, దాంతోనే ఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. దీంతో పెద్దగా మనకు అవసరం ఏమీ ఉండదన్నమాట. దీన్ని కూడా పక్కన పెట్టేస్తే ఓకే, ఇయర్ టిప్స్ ఇచ్చారు మనకు. అంటే మీడియం అండ్ పెద్ద సైజ్వి మనకు ఇయర్ టిప్స్ అయితే ఇచ్చారు. సో మీ ఇయర్ సైజ్ ఏందో దాన్ని బట్టి మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక మన TWS బడ్స్ విషయానికి వస్తే ఓకే, ప్యాకేజింగ్ అయితే జస్ట్ కవర్లో పెట్టేసి మనకు ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, నైస్ భయ. మనకు మ్యాట్ ఫినిషింగ్తో వస్తున్నాయి TWS ఇయర్ బడ్స్. అండ్ మనకు ముందు వైపు యూనిక్స్ ఒక బ్రాండింగ్ కనిపిస్తుంది. అదేవిధంగా సిల్వర్ కలర్లో మనకు ఒక స్ట్రాప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చిన్నగా క్యూట్గా చూడడానికి చాలా బాగుంది. చూడండి, క్యూట్గా చూడడానికి చాలా బాగుంది కదా. అండ్ మనకు ప్యూర్ వైట్ కలర్లో ఇది మనకు దొరుకుతుంది. అండ్ వచ్చేసి మనకు కంప్లీట్గా మ్యాట్ ఫినిషింగే TWS ఇయర్ బడ్స్. దీన్ని ఓపెన్ చేద్దాం. ఫస్ట్ టైం నేను కూడా ఓపెన్ చేస్తున్నా. వావ్, నైస్. మనకు ఓకే TWS బడ్స్ విషయానికి వస్తే మనకు గ్లాసీ ఫినిష్తో వస్తున్నాయి. చమక్ చమక్ అని మెరుస్తున్నాయి. కానీ మనకు కేసు వచ్చేసి మాత్రం మ్యాట్ ఫినిష్తో వస్తుంది. చూసుకోండి. ఓకే, ఈ రెండింటిని బయటికి తీద్దాము. కేసు వచ్చేసి బాగానే ఉంది భయ. క్యూట్గా పట్టుకోవడానికి కంఫర్టబుల్గా ఉంది. ఈజీగా మనకు పాకెట్లో వచ్చేస్తుంది అనమాట. ఇంక్లూడింగ్ TWS ఇయర్ బడ్స్ అండ్ కేస్ మొత్తం కలిపినా కూడా ఎక్కువ వెయిట్ లేదు. అంటే ఈజీ టు క్యారీ అనమాట. ఇక TWS బడ్స్ విషయానికి వస్తే ఇక్కడ కూడా మనకు బ్రాండింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. యూనిక్స్ బ్రాండింగ్ ఉంది. దాంతోపాటు డ్యువల్ మైక్ సిస్టమ్ ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటు కింది వైపు మీరు నోటీస్ చేస్తే సిల్వర్ కలర్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ కూడా. ఇక కనెక్ట్ చేయడానికి సింపుల్గా మీ ఫోన్లో బ్లూటూత్ని ఆన్ చేసుకొని ఈ TWSని ఓపెన్ చేసి ఏదైనా ఒక దాన్ని బయటికి తీయండి. ఇది ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. ఓకే, వెల్కమ్ టు యూనిక్స్ సెంటర్. ఓకే, పెద్దగానే ఉంది అనౌన్స్మెంట్. ఇది కూడా పెట్టుకుందాము. ఇక్కడ కూడా చెప్తుందేమో చూద్దాము. వెల్కమ్ టు యూనిక్స్ మే ఆప్కా స్వాగత్ హై. ఇక్కడ కూడా ఉంది అనౌన్స్మెంట్. ఓకే, కనెక్టెడ్ అంట, పెయిరింగ్ అంట. నైస్. ఓకే, కంఫర్టబుల్గా ఉన్నాయి పెట్టుకుంటే. లేదు ఓకే, ఆల్రెడీ స్పాటిఫైలో పాట అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ కంట్రోల్స్ విషయానికి వస్తే సేమ్. అంటే సింగిల్ ట్యాప్తో ప్లే అండ్ పాజ్, సింగిల్ ట్యాప్తో ప్లే అండ్ పాజ్, అండ్ 2 ట్యాప్స్తో నెక్స్ట్ సాంగ్. చూసారా, నెక్స్ట్ సాంగ్లోకి వచ్చేస్తాము. ఈ విధంగా 3 టైమ్స్ ట్యాప్ చేస్తే 1 2 3 మీ ఫోన్లో ఉన్న అసిస్టెంట్ యాక్టివేట్ అయిపోతుంది. ఇంకా లెఫ్ట్ ఇయర్ బడ్ 2 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేస్తే సౌండ్ ఇంక్రీజ్ అవుతుంది. అదే రైట్ సైడ్లో చేస్తే సౌండ్ డిక్రీజ్ అవుద్ది. సింపుల్. కంట్రోల్స్ విషయానికి వస్తే ఈ విధంగా ఉన్నాయి. అండ్ మెయిన్గా సౌండ్ క్వాలిటీ ఏ విధంగా ఉంది అంటే మాత్రం నైస్, బాగుంది భయ. మ్యూజిక్ మిక్స్ వోకల్స్ బాగున్నాయి. మీరు ఎంజాయ్ చేయవచ్చు, మ్యూజిక్ని ఎంజాయ్ చేయవచ్చు దీంతో. బాగుంది, నైస్. నాకైతే బాగా నచ్చింది. అండ్ పెట్టుకుంటే కంఫర్టబుల్గా ఉంది. అంటే ఏదో ఇరిటేషన్ మాత్రం ఏమీ రావడం లేదు. ఈజీగా మీరు కంఫర్టబుల్గా పెట్టుకోవచ్చు. అండ్ ఎక్కువ వెయిట్ కూడా లేవన్నమాట. సో ఈజీ మీరు పెట్టుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకు విత్ కేస్తోని, అంటే ఈ కేస్తో చూసుకుంటే మనకు దీంట్లో 300 mAh బ్యాటరీ ఉంది. అండ్ ఈచ్ ఇయర్ బడ్లో మీకు 30 mAh బ్యాటరీ ఉంటుంది. సో వీటితో కలుపుకొని ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్గా 52 అవర్స్ ప్లే టైం ఇస్తుందని చెప్తున్నారు. అండ్ దాంతోపాటుగా 400 అవర్స్ స్టాండ్ బై టైం, అంటే మీరు యూజ్ చేయకుండా ఇలా పక్కన పెట్టేస్తే 400 అవర్స్ స్టాండ్ బై టైంలో ఈ TWS అయితే పనిచేస్తాయి. నేనైతే యూజ్ చేస్తా, తర్వాత తెలుస్తుంది నాకు. వీళ్ళు చెప్పేది మాత్రం 52 అవర్స్ బ్యాటరీ లైఫ్ ఇస్తుందని చెప్తున్నారు. సో ఓవరాల్ చూసుకుంటే మాత్రం బ్యాటరీ లైఫ్ పరంగా అండ్ సౌండ్ పరంగా ఈ TWS బాగున్నాయి. దాంతోపాటు దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తుంది
బ్లూటూత్ వర్షన్ 6.0, అది కూడా బడ్జెట్ TWS ఇయర్ బడ్స్లో ఇంత లేటెస్ట్ వర్షన్ ప్రొవైడ్ చేయడం అనేది మాత్రం చాలా రేర్ కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ TWS ఇయర్ బడ్స్ మాత్రం మీకు ఆఫర్ చేస్తున్నాయి. ఇది మాత్రం దీంట్లో నాకు నచ్చిన ఫీచర్. అండ్ దీంట్లో మీకు డ్యువల్ పేరింగ్ లేదు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ పేరింగ్ చేయాలి అనుకుంటే మీ ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేసి దీన్ని మీరు అంటే ఈ TWSని జస్ట్ ఓపెన్ టు పేర్ కాదనమాట, ఇలా ఓపెన్ చేసి ఏదైనా ఒక TWS ఇయర్ బడ్స్ని బయటికి తీస్తే అప్పుడు అది ఆటోమేటిక్గా పేర్ అవుతుంది. దాంతోపాటు దీంట్లో మీకు అనౌన్స్మెంట్ కూడా వినిపిస్తుంది, వెల్కమ్ టు యూనిక్స్ ఇండియా అని. ఇక మోడ్స్ విషయానికి వస్తే దీంట్లో పెద్దగా మోడ్స్ ఏమీ లేవు. ప్లే, పాజ్ అండ్ నెక్స్ట్ సాంగ్, దాంతోపాటు మీ ఫోన్లో ఉన్న అసిస్టెంట్ని మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా దీంతో మీరు కాల్ కూడా మాట్లాడవచ్చు, బికాస్ దీంట్లో మీకు డ్యువల్ మైక్ సిస్టమ్ ఆఫర్ చేస్తున్నారు కాబట్టి కాల్స్ చేసుకోవచ్చు అనమాట, బాగుంటుంది. అండ్ కాల్స్ కోసం ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది ENC, ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ENC లేదు, ఈ బడ్జెట్లో ఎవరు మీకు ఆఫర్ చేయరు. దీంట్లో మీకు ENC ఉంటుంది, చాలా బాగా వర్క్ చేస్తుంది. దాంతోపాటు దీన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే 90 నుండి 120 మినిట్స్ టైం పడుతుంది, అది ఒకటి చూసుకోండి మీరు. అండ్ వచ్చేసి మనకు ఓవరాల్ TWS తీసుకోవచ్చా అంటే మాత్రం ఎస్, తప్పకుండా తీసుకోవచ్చు. బికాజ్ ఇక్కడ మనకు మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఇవి మనకు ఎక్కువ బరువు లేవు అండ్ మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తున్నాయి. 899 ప్రైస్ ట్యాగ్ అంటే మాత్రం బిలో 1000 రూపీస్లో ఈ TWS ఇయర్ బడ్స్ని మీరు బై చేసుకోవచ్చు. కాల్స్ కోసం అండ్ మ్యూజిక్ కోసం అండ్ లైట్ వెయిట్గా ఎక్కువ బరువు లేవన్నమాట. 300 mAh బ్యాటరీ ఉంది కాబట్టి ఎక్కువ రోజులు దీన్ని మీరు వాడుకోవచ్చు. అంటే ట్రావెల్ పర్పస్లో కూడా ఈ TWS ఇయర్ బడ్స్ బాగా సెట్ అవుతాయి. దాంతోపాటు దీంట్లో మీకు ప్రొవైడ్ చేస్తుంది బ్లూటూత్ వర్షన్ 6.0, ENC ఉంది. కాల్ చేసేయడానికి మనకు ENC ఆఫర్ చేస్తాను కాబట్టి బాగుంటుంది ఓవరాల్గా. సో ఎవరికైతే లైట్ వెయిట్గా కంఫర్టబుల్గా బడ్జెట్ ఫ్రెండ్లీలో మనం మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ ఎవరికి కావాలో అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ TWS ఇయర్ బడ్స్ని బై చేసుకోవచ్చు. మొత్తానికైతే ఇదేనండి యూనిక్స్ ఇండియా నుండి వచ్చిన ఎయిర్బడ్ Z1 రూజో. మరి ఈ TWS ఇయర్ బడ్స్ మీకు ఇలా అనిపించాయి కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇవి మీకు ఆన్లైన్ అదేవిధంగా ఆఫ్లైన్ స్టోర్లో బై చేసుకోవచ్చు. బెస్ట్ బయింగ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, ఒకసారి చెక్అవుట్ చేయండి తప్పకుండా. సో ఈ TWS ఇయర్ బడ్స్ మీకు ఇలా అనిపించాయి, నచ్చాయా? కామెంట్ చేయడం మర్చిపోకండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.